ఓకే, ముఫాసా తెలుగు ట్రైలర్ వచ్చేసింది అనమాట. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మహేష్ బాబు గారు ముఫాసా వాయిస్ ఇస్తున్నారనమాట. దీనికోసం వెయిట్ చేస్తున్న పొద్దు నుంచి, తర్వాత చూసుకోలే వర్క్ లో పడ్డ తర్వాత చాలా లేట్ గా వచ్చేసింది. సో ఫస్ట్ అయితే ట్రైలర్ చూసిద్దాం ఎలా ఉందో, ఆ తర్వాత మాట్లాడేసుకున్నాను అనమాట. డబ్బింగ్ మీద నాకు ఇంకా డౌట్ అయిపోయా, బట్ స్టిల్ లెట్స్ వాచ్ ముఫాసా ట్రైలర్ అనమాట తెలుగులో. సో యా, నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ. సింహాల కథ అంటున్నావు అంటే మమ్మల్ని వదిలేసావా? మా గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదా, మా కథలో చెప్పు బాబు. తమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడే యువరాజు టాకాల కథ ఇది. హే, నీ పేరేంటి? ముఫాసా. నేనొచ్చేంత వరకు ఆగమన్నానా? వాణ్ణి ఇక్కడెలా వదిలేమంటావమ్మా? నియమాలు ఎవరికైనా ఒకటే టాక. మహారాజు ఒక అనామకుణ్ణి ఆదరించరు. నేను అనామకుణ్ణి కాను, దారి తప్పాను అంతే. డబ్బింగ్ ఇప్పటివరకు అయితే బాగానే ఉంది భయ్యా. బయట వాడెప్పుడు పగవాడే దూరం పెట్టాలి. టాకానే మన కాబోయే రాజు. రాజవంశాన్ని మనం కాపాడుకోవాలి. కానీ నాన్న, నేను ముఫాసాని కాపాడాను. ఇంకొక రహస్యం చెప్పిన ముఫాసా, నేను కోరుకున్న సోదరుణ్ణే. కోరుకున్న ఓ సోదరుణ్ణే. ఓకే, కోరుకున్న ఓ సోదరుణ్ణే. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. మాయమవుతుంది. నువ్వు టాకా కలిసున్న చోటే ఇల్లవుతుంది. ఇద్దరూ వెళ్ళండి. జీవన చక్రంలో మీ స్థానాన్ని తెలుసుకోండి. ఆ చక్రం ఇప్పుడు ముక్కలయ్యింది. ఇక ఈ అడవికి ఒకడే రాజు, అది నేనే. ముఫాసా, పారిపో. డైలాగా మనం ఒక్కటిగా పోరాడాలి. పోరాడితే పోతాం. మీ సావు మీరు సావక నన్నెందుకు లాక్కొచ్చారా బాబు? నేనుండగా నీకేం కాదు టాకా, భయపడకు. బతికిపోయాం. మనల్ని కాపాడింది నేనే. ఇందాక ఇది అన్నావే. అది ఇందాక అన్నావే, అది మాత్రం సూపర్ ఉంది. రియల్లీ మ్యాన్, అంటే లైక్ లాస్ట్ కొట్టేసరి గుంటూరు కారంలో రమణగాడు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. దిస్ ఇస్ రియల్లీ హ్యాపీ. అంటే లైక్ తెలుగు డబ్బింగ్ బాగుందా అంటే మాత్రం కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, కొన్ని డైలాగ్స్ ఇఫీగా ఉన్నాయి. ఈవెన్ మహేష్ బాబు గారి డైలాగ్స్ లో మంచిగా అనిపించింది నాకు. లాస్ట్ లో ఉన్నది చూసిన ఇందాక ఏదో అన్నా వేరేది, నాకైతే మాత్రం లిటరల్ గా రమణగాడు గుర్తుకొచ్చినట్టు. 2028 వరకు ఇట్లే ఆడియో తోటి, వాయిస్ ఓవర్లతోటి బతికోవాలి మనం. ఇంకా బాబులకే బాబు కథ కాంబినేషన్ అసలు మామూలు లేదు. అండ్ ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు తెలుగులో చూడాలా, ఇంగ్లీష్లో చూడాలా అర్థం కావట్లేదు నాకైతే మాత్రం. December 20th వస్తుంది. ఐఎమ్ ఇప్పుడు కొంచెం ఎక్సైటెడ్. ఇంతకు ముందు లయన్ కింగ్, ముఫాసా అంటే లైట్ తీసుకునేటని, కానీ డబ్బింగ్ అయిన తర్వాత మహేష్ బాబుది బాగుంది. మిగతా వాళ్ళు కూడా అలానే బాగుంటాయి. లైక్ మీ సావేదో మీరు సాగకుండా నన్ను ఎందుకు లేకొచ్చారా అని చూసారా, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్నట్టు. ఇట్లాంటి ఎలిమెంట్స్ ఇంకా బాగుంటే హ్యాపీ, నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. యా మ్యాన్, మీకు ఎలా అనిపించింది చెప్పండి నాకు కింద కామెంట్స్ లో. మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ నాకైతే బాగా నచ్చింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంకా బాగుంటుందని. బాగుంది, నిజంగా బాగుంది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మనకి 5K కావాలి. ఎప్పుడు September 2 వరకు మనం రెడీగా ఉన్నామంటే ఓజీ నుంచి ఏదో ఒకటి వచ్చేస్తుంది, లైవ్ పెట్టేసుకుందాం, కుమ్మేద్దాం అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యా, లెట్స్ ఎంజాయ్. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.